ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు దేవాన్ని కృప దయచేసినందుకు వందనాలు. అయా, నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం. ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుండురు. దేశస్థుల దూషణ వలన దాని అధికారులు అనేకులవుతురు. బుద్ధి జ్ఞానం గలవారి చేత దాని అధికారులు స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులు ఉండనీక కొట్టుకుని పోవు వానితో సమానుడు. ధర్మశాస్త్రాన్ని తోసివేయవారు దుష్టులను పౌరుషంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడు. దుష్టులు న్యాయమేటే గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు. వాంఛకుడే ధనం సంపాదించు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశాన్ని అంగీకరించు కుమారుల బుద్ధి గలవాడు, తుంటరుల సాహసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఒడి చేతన దుర్లభం చేతన ఆస్తి పంచుకున్నవాడు దరిద్రులను కనికరించి వాని కొరకు దాన్ని కూడా పెట్టును. ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయం. యథార్థవంతుల దుర్మార్గమందు చొప్పించువారు తాను త్రోవిన గుర్తులు తానే పడును. యథార్థవంతులు మేలైన ద్వారా స్వతంత్రించుకుందరు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకం గల దరిద్రుడు వారిని పరిశోధించు. నీతిమంతులకు జయము కలుగుటకు మహాగ్రంథ కారణము. దుష్టులకు పోవారగినప్పుడు చెములు తాగెందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. బుబ్బరించి సింహము తిరుగులాడు ఎలుగుబంటి దరిద్రులైన జనులు నీళ్ళు దుష్టులను సమానం. వివేకం లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి. దుర్లభమును కృషించేవాడు దీర్ఘశాంతమవాడు. ప్రాణం తీసి దోషం కట్టుకునేవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టివానికి ఆపకూడదు. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు ప్రతిపడిపోవును. తన పొలం సేద్యం చేసుకున్నవాడు కడుపు నిండా అన్నం దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి వానికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన దాన్ని దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతృతపడువాడు శిక్ష అర్హుడవుడు, శిక్ష అందకపోడు. పక్షపాతం చూడటం మంచిది కాదు, రెట్టింపు కొరకు ఒకడు దోషం చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృతపడును. తనకు దరిద్రత వచ్చిన వానికి నాలికతో ఇచ్చకములాన వానికంటే నరులను గద్దించేవాని తుదకి ఎక్కువ దయ పొందును. తన దరిద్రులను సొమ్ము దోచుకొని అది తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని వాడు దాన్ని ద్రోహం కాదనుకుని వాడు నష్టపోయే వానికి చిత్తపాడు. పెరసగలవాడు కలహం రేపును, యెహోవాయందు నమ్మకించేవాడు వర్ధిల్లును. తన మనసు నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకొను. బీదలకిచ్చి వానికి మేలు కలుగును, కన్నులు మూసుకున్న వానికి బహుశాపము కలుగును. దుష్టులు గొప్పవారు అగినప్పుడు జనులు తాగి అందరు వారందరూ నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ. కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మరి 4-5 వచనాలు. 4-5 వచనాలు. ధర్మశాస్త్రం త్రోసివేయువారు దుష్టులను పోగొట్టుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించేవారు వారితో పోరాడుచుందురు. దుష్టులు న్యాయమెట్టి గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును
గ్రహించదురు. ఈ 2 వచనాలలో ధర్మశాస్త్రం అనుసరించేవారు, మరి ధర్మశాస్త్రము మరి పాత నిబంధన కాలంలో మరి ధర్మశాస్త్ర నిబంధనలు రాయబడి ఉన్నాయి. మరి ఈ లోకంలో కూడా మరి ధర్మశాస్త్రము మనకు అన్నీ ఉన్నాయి. అంటే సామాన్యంగా న్యాచురల్గా మరి అబద్ధం ఆడదు, దొంగతనం చేయలేదు, చాడీలు చెప్పరాదు. చిన్నప్పుడు స్కూల్లో ఇవి నీతి సూక్తులు స్కూల్లో అట్లా రాసి పెట్టి ఉంచి అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయాలి, చాడీలు చెప్పరాదు, ఇలాంటి కొన్ని నీతి సూక్తులు చెప్పింది. అవి ధర్మశాస్త్రం. మరి చూడు, ధర్మశాస్త్రమును తొలగించుకున్న దుష్టుడు పొగుడుచుందరు, ధర్మశాస్త్రం అనుసరించి వారితో పోరాడదు. అంటే దుష్టులు గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? సపోజు దొంగతనం చేయరాదు అనుకుందాం. దొంగతనం ఒక్క మాట, దొంగతనం చేయరాదు అంటే దొంగతనం చేసిన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం? ఏం కాదురా, నువ్వు చేసేది కరెక్టేనా అని గట్టినే చేయగలరా? చూసారు, దొంగిలుడురా. మరి అది ధర్మశాస్త్రానికి విరోధమైనది. పాప ఇంటి యజమాని ఆయన పోయిన వ్యక్తి ఏం చేస్తుంటాడు? దొరకకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పోలీస్ వాళ్ళు ఏం చేస్తుంటారు? వచ్చి ఎక్కడ పోయింది, ఏడబెట్టిన ఏంటి ఎన్ని ఎంక్వైరీ చేసి చివరికి దొంగనే పట్టుకోవాలి. మరి ధర్మశాస్త్రం అనుసరించేవాడు వారితో పోరాడతాడు, అనుసరించిన వాడు మరి ఏం చేస్తున్నాడు? వాడిని పొగుడుతుంటాడు. నువ్వు అట్లే చేసినవాడు, చేయాలి రా చూసాను. ఇలాంటివి ఉంటాయండి. దేవుడు ముందే రాసి పెట్టింది. దుష్టులు న్యాయమిటిని గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తము గ్రహిస్తారు. దుష్టులాట వాళ్ళు దుష్టులుగా దేవుడు ఎంచుకుంటారు. ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నవారు దుష్టులు అని చెప్పాడు. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తము గ్రహించదు. మన దేవుని ఆశ్రయిస్తాం కాబట్టి మంచి ఏదో చెడు ఏదో గ్రహించే మనసు దేవుడు ఇస్తాడు. సో ఇంకా దేవుని మాటలు ధర్మశాస్త్రం గురించి ఇందులో చాలా చెప్పబడుతుంది. 14 వచనము 9 వచనం. ధర్మశాస్త్రము వినకుండా చెవితో తొలగించుకున్న వాడి ప్రార్థన హేము. యథార్థవంతులు దుర్మార్గులు నొప్పించేవాడు తాను త్రొవ్విన గోతులు తానే పడను. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. మరి ధర్మశాస్త్రము వినకుండా అంటే దేవుడు చెప్పిన నిబంధనలు వినకుండా చేసే ప్రార్థన హేయమాట. ప్రార్థన విషయంలో మన రోజు ఉదయాన్న బైబిల్ ఒకటి ప్రార్థన చేస్తాం. మన మనసుకి కొన్ని మాటలు దేవుడు స్పందించినప్పుడు మనము మన హృదయంలోని చెడు తలంపుల ఆలోచనలు కూడా సరి చేసుకొని బ్రతికినప్పుడు మనము అభివృద్ధితో చెందగలుగుతాం. అది అట్లే ఉంచుకొని నేను వెళ్తాను అంటే మనం వర్ధిల్లమాట. చెవిని వాడు వర్ధిల్లడు అని చెప్పబడుతూ ఉంది. మరి వాని ప్రార్థన వ్యర్థం. నేను ఎంత పెద్దగా ప్రార్థన చేసినా ఎన్ని చేసినా వ్యర్థం అని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాం. మనం అందుకే దేవుని చెప్పిన మాటలు వినాలి. వినకుండా రొటీన్గా ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టుకొని వారు ఉండకూడదు. మన మనసుకి ఏ మాట కొడుతుందో, అవును నా జీవితంలో ఇది ఉండే ఇది తీసేసుకోవాలి దేవా, నా వల్ల కాదు, అది నువ్వు తీసేయి ప్రభు అంటే దేవుడు తీసేస్తాడు. మన మనసులో చెడు ఆలోచనలు ఎన్నో కొడుతూ ఉంటాయి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అంటాడు. అందుకే హృదయం చాలా మరి ఘోరమైనదట. యథార్థవంతులు దుర్మార్గులని నొప్పించుదురు, తాను తవ్విన గోతులు తానే పడదు. నొప్పించుడు. మరి యథార్థవంతులు దుర్మార్గులు గురించి నొప్పించుడు అంటే ఇప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను, మరి దుర్మార్గంగా ఉన్నాను, నేను నొప్పించినట్టు చేస్తాను. అవును కరెక్టే, నువ్వు అట్లనేది తప్పు రాని నేను ఖండించి మాట్లాడతాను. మరి నొప్పించుడు. తాను త్రవ్విన గోతులు తానే పడనంటే ఈ సందర్భం ఏంటిది?
ఇది లోకరీతిగా కూడా ఒక సామెత ఉన్నది. వాడు త్రవ్వుకున్న గుర్తులో వాడే పడ్డట్రా అంటే ఇప్పుడు వేరేటోళ్ళకి హాని చేయాలని చేసే ప్లాను వీడు చేసిండనుకో, తిప్పుగట్టి అది ప్లాన్ సక్సెస్ కాకుండా అది వానికి తాకింది రానుకుంటారు. తాను తవ్విన గ్రోతులు తానే పట్టడం అని అట్లా దీని అర్థం దేవుడు అసలు మన నిత్య జీవితంలో జరిగిన విషయాలు కూడా దైవ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. చక్కగా ముందే రాసిపడి అసలు మనం నీతిమంతులు నీతిమంతులకు మేలు కలుగుట మహా ఘనతకు కారణం. దుష్టులు గొప్పవారినప్పుడు జనులు దాగేయగలరు. నీతిమంతులు జయం కలుగుట మహాఘనతకు కారణం. నీతిమంతులకు జయం కలుగుట అంటే ఏంటిది? మరి మనకు సపోజ్ రిజల్ట్ వచ్చినప్పుడు, చదువుకునేటప్పుడు మనకు మంచిగా మన కష్టం తగ్గట్టు ఫలితం వచ్చినప్పుడు ఇతరులు కూడా వాడు చాలా కష్టపడతారు, చాలా కంగ్రాచులేట్స్ చెప్తూ ఉంటాం. మనం కష్టపడకుండా చదువుకుంటాం, ఏదన్నా మంచి ర్యాంక్ వచ్చిందనుకో, వాడు చదవండి కదా, అట్లా వాడికి ఎట్టు వచ్చినారో మార్కులు అని అంటూ ఉంటాం. అలా వీడేదో కాపీ పెట్టిండేమో, ఏదో పని చేసినాం. మన స్కూల్లో చదువుకునేటప్పుడు మన బిహేవియర్, మన ప్రవర్తన ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటాం. అందుకే అంటనే ఉంటూ ఉంటాం. సో మహాఘనతకు కారణమని చెప్పబడుతూ ఉంటుంది. యథార్థవంతులు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకం గల దరిద్రుడు వారిని పరిశోధించు. మరి దేవుని మాటలు ఈ అధ్యాయం మొత్తం యథార్థతల గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన వారిని హఠాత్తుగా మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోతారంట. యథార్థవంతులు రక్షింపబడదు అంటే ఏంటిది? ఏదో ఆపద ఉన్నప్పుడు. సో ఇది కూడా దేవుడు చెప్పబడుకుంటూ వచ్చాడు. ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు, ఎంత నష్టం జరుగుతుంది అసలు క్షణంలో తప్పించబడి ఉండరా అంటే దేవుడు చూడు, మన యథార్థంగా ఉంటే ఆ విషయంలో మనకి ఏదైనా విషయం ఉంటే తప్పించబడుతుంది. అప్పుడు మన దేవుడు చేసే కార్యం అంటూ ఉంటారు. అమ్మ దేవుని దయ వల్ల అంటూ ఉంటారు. నీ తప్పిదపడ ఇది మోసం మన యథార్థతే అలాంటి దుస్థితి నుండి దేవుడు కాపాడినని రక్షింపబడును. యథార్థవంతులు రక్షింపబడును. మరి మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా కూలిపోతారు. మూర్ఖంగా ప్రవర్తించేవారు వాడు ఎటువంటి నాశనం అయిపోతారు అని అంటారు. మూర్ఖంగా ఎవడు చెప్పినా వినకుండా వాడే కరెక్ట్ అని పోయేవాడిని హఠాత్తుగా నాశనం వస్తుంది. చూసాం చక్కటి మాటలు. ఈ మాటలు ఏడ దొరుకుతాయి మనకి? ఈ జ్ఞానం ఏడ దొరుకుతుంది? ఎక్కడన్నా దొరుకుతుందా? కానీ సంబోధన రీతిగా లోకంలో దేవుడు చక్కటి ఈ బైబిల్ చదువుకొని వాళ్ళకు కూడా జ్ఞానం అనేది ఇష్టపడతారు. పెద్దల మాట సద్దిమూట అంటారు. మన వెనకట అందరు దేవుడు నమ్ముకున్నారా? కాదు. వాళ్ళ తాత వాళ్ళ జనరేషన్ ఎట్లా ఉండేది? మన తాతకి 7 అన్నదమ్ములు 3 అక్కలు. ఆ 7 మరి ముగ్గురిని చదివిపించారు ఆ రోజుల్లో. అప్పుడు స్కూలు మరి మన ఊరిలో ఎంతవరకు ఉన్నాయి? మన అక్క వాళ్ళు చదువుకున్నప్పుడు 5వ తరగతి వరకు ఉండేదంట. అంటే పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష 1, 2, 3, 4, 5 అట్లా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ అని పెట్టబడింది. అప్పుడు పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష. సో తాత జనరేషన్లో మరి 3వ తరగతి మరి ఎంత ఉందో తెలియదు. తాత జనరేషన్ వాళ్ళ తాత వాళ్ళు మన ఉన్నప్పుడు ఎంత చదువుకున్నారు? మన ఆ రోజులలో బీఈడ్లు ఇవన్నీ ఉన్నాయా?
టీచర్ చదవటానికి 10, 11, 12 ఏదో చదివేదట. అట్లా దానికి సంబంధించిన కోర్సు చేసి టీచర్ల జాబ్లో అయ్యింది. అట్లా ఇప్పుడు టీటీసీ చేయాలి, టెట్ రాయాలి, డిఎస్సి రాయాలి. బీఈడి చేసేవాళ్ళు బీఈడి రాయాలి, టెట్ రాయాలి, డిఎస్సి రాయాలి. అడుగున పరీక్షలు అలా విజయం రావటం. మరి ఆ రోజుల్లో తక్కువ చదువుకున్న జాబులు వచ్చినాయి, చదువుకున్న వారు తక్కువ ఉన్నారు. ఇప్పుడు అందరు ప్రతి ఇంట్లో చదువుకోలేని వారు ఎవరు కనబడరు. ఎందుకంటే మరి చదువు గొప్ప భాగ్యం. ఇప్పుడు బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, విమానం ఎక్కాలన్నా చదువుకోవాలి. బస్సు ఎక్కాలంటే బస్సు బోర్డు చూస్తాను చదువుతాం, చదువు అవసరం. ట్రైన్ ఎక్కాలన్నా అది కూడా అసలు, విమానం ఎక్కాలన్నా చదువు అవసరం. అందుకే తల్లిదండ్రులు వాళ్ళకి లేకుండా పిల్లల్ని చదివించుకుంటూ వస్తున్నారు, కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. అదే విధంగా నాన్న కోల్పోయినది మనకిచ్చాడు. నాన్న కూడా బడికి పోయిండు, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష. నాన్న పెద్దగా ఇంకా 7, 8 ఏళ్ళకే బడికి పోతే నాన్న అందరు చిన్నపిల్లలు అయితే నాన్న పెద్దోడు అందరు కొట్టుకుంటూ వస్తూ ఉంటే నా కంప్లైంట్ ఇచ్చారట, నాన్న కొడుతుందని. ప్లస్ సారు తాతయ్య వెంకయ్య పేరు వెంకయ్య ఎక్కడికో కొడుతుండో అని చెప్తాను. తాతయ్య అందరూ కొడుతుంది చదువు అని పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష అని నాన్నని చదువు బంద్ చేసి ఖాతం వ్యవసాయం చేయడం, ఈ పని చేయడం. అప్పటి చదువే ఇప్పుడు నాన్నకి పేరు రాసేది చదివి చూసావు. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష చదువు నాన్న చదువుతాడు, చక్కగా చదువుతాడు, సంతకం చేస్తుంటాడు. ఆ పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష ఆ స్టేజ్లో నేర్చుకున్నాను. అమ్మ 7వ తరగతి చదివింది. మరి ఆమె అంత చదివి నాన్న ఒక చిన్న బాల చదివిన అప్పుడు చేసుకున్నారు. ఎప్పుడు చేసుకుంటున్నారా? చేసుకున్నట్లేదు. నేనంత చదివితే నువ్వు కూడా అంత చదవాలి. ఈక్వల్. ఇప్పటికి అంత కంపేరింగ్ చూసుకుంటే దేవుడు మరి మనిషికి జ్ఞానము ఇచ్చాడు, కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఇప్పటికి ఉన్నది అది అండర్స్టాండింగ్. నేను అందంగా ఉంటే నా భార్య కూడా అందంగా ఉంటుంది, అన్నీ చూస్తూ ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరికి నిర్ణయం ఏర్పాటు చేశారు, అడ్జస్ట్ కావాలి. అదే ప్రేమ, అదే గొప్ప ఘనత. నా కాడ లేదు నీ కాడ ఉంటే దేవుడు తృప్తిపడు. నా భర్త కాడ లెక్క నా భర్త కాడ ఉన్నదని మేమిద్దరం ఒకటే కదా అనుకుంటే కుటుంబాలు చక్కగా వెళ్ళిపోతాయి. ఇట్లా కాదు, మనసులో భేదాలు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఇప్పుడు ముందుకు కొనసాగాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచావు నాయన. ఈ పాద సన్నిధిలో అయితే పెట్టి ప్రార్థిస్తున్నాను. మీ మందిరానికి వాక్యాలు రాపియాలనుకున్నాను ఆయన. మరి నిశ్చితమైతే ఈరోజు వారు వచ్చేటప్పుడు సిద్ధపరచండి అయ్యా. నీ వాక్యమును దేవ మందిరానికి రాపుచ్చుతూ నన్ను బలపరచండి, సహాయపడండి. నేను మనుషుల నిమిత్తం చేయట్లేను నాయన, నీ నిమిత్తం నా కొద్ది సమర్పణతో నీకు చేస్తున్నాను. నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. తోడుగా ఉండండి నేను. మందిర అక్కరాలు నీవు తీర్చమని ప్రార్థిస్తున్నాను. దయగల దేవ, మా ఇంట్లో ఉన్న వారి కుటుంబాలను అందరూ సంపూర్ణంగా రక్షణలోనికి వచ్చేందుకు సహాయపడండి అయ్యా. వారి హృదయ ఆలోచనలు తలంపులు ఎరిగిన దేవుడు ప్రభా. దుష్టుల అపవాది కుతంత్రాలు ఎవరు హృదయాల జ్వరపడి ఇంట్లో కలవరం చేయకుండా చేసే పునాలు పడకుండా ఎవరు బలహీనలో దుష్టుడైన అపవాది వారిని ముట్టుకుంటున్నట్టు దేవా. అపవాదికి చోటిచ్చేవారుగా నా కుటుంబ వ్యక్తులు ఎవరు ఉండకుండా సహాయపడండి. దుష్టుడి కుతంత్రాలను నజరేయుని నామంలో బంధిస్తున్నాను. సంపూర్ణంగా రక్షించాను ఆయన. రేపు పరిశుద్ధత రేపటి కోసం కూడా మమ్మల్ని సిద్ధపరిచాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు ప్రభా. చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెడుతూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం,
ఏసున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనమగును గాక.